నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని తగలపల్లి శివార్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక బోర్డు ఉంది, సర్వే నంబర్ 224/1. ఇది అడవి ప్రాంతం, మొత్తం ఇదంతా అడవి భూమి. ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం ఇక్కడ V1 న్యూస్ టీం మొత్తం రావడం జరిగింది. అడవిలో ఉన్న చెట్లను నరికేసి పొలాలుగా మారుస్తున్నారంట. కొన్ని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు, మరి చెట్లు ఆడున్నాయి, మెట్లు ఆడున్నాయి. మీరు చూడండి, ఈ చెట్టు కాస్త మెట్టుగా మార్చి వీళ్ళంతా పొలాలుగా మార్చుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చెట్టు నరికేస్తున్నారు. ఇష్టానుసారం చెట్లను నరికి వాళ్ళ స్వార్థం కోసం పొలాలుగా మార్చుకుంటున్నారు. అసలు ఎవరు ఈ స్వార్థపరులు? అసలు ఈ అడవి సంపదకు హాని చేయడానికి వాళ్ళకు మనసులో వచ్చింది. అసలు అడవి అనేది రక్షణ, అడవిలో ఉన్న జంతువులకు సహారా. వీళ్ళందరికీ కూడా పట్టించుకునేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. మాకేంటి అనే విధంగా ఇష్టానుసారం చెట్లను నరికి వాళ్ళ పొలాలుగా మార్చుకుంటున్నారు. మరి కొందరు వ్యక్తులు ఇక్కడ నుంచి అమ్మకాలు కూడా జరుపుతున్నారు. చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ చెట్లను మొత్తం నరికేసి వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని తగలపల్లి శివార్లో ఈ విధంగా చెట్లను నరికేస్తున్నారు. చెట్లను నరికి పొలాలుగా మార్చుకుంటున్నారు. అయ్యా ఫారెస్ట్ అధికారులారా, అటవీ శాఖ అధికారులారా, కొంచెం మీ నిఘా ఇక్కడ పెట్టండి. మీ నిఘా ఎందుకు కరువైంది? తగలపల్లి శివారులో మీ నిఘా కరువడానికి కారణం ఏంటి? అటవీ శాఖ అధికారులు అంటే అటవీలో జరుగుతున్న విషయాలను, సంఘటనలను తెలుసుకొని వాటిపైన చర్యలు తీసుకోవడమే. కొందరు ఇష్టానుసారం చెట్లను నరికేసి వాళ్ళు అమ్మకాలు జరుపుతున్నారు. నామకే వాస్తే చూసి చూడటం వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులారా, ఒక్కసారి గమనించండి. ఈ అడవి అనేది లేకుంటే రేపటి నాడు వర్షం అనేది అసలుకే కురవదు. అడవే మొత్తం సహారా. జంతువులకైనా ప్రతి జీవికైనా ఆసరగా ఉండేది అడవి మాత్రమే. ఇలాంటి అడవులను నరికేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారో, మరి వాళ్లకు జైలు శిక్ష విధిస్తారో మీపైనే ఉంది. మరి మండల అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? మరి జిల్లా స్థాయి అటవీ శాఖ అధికారులకు ఈ విషయం తెలియదా? ఈ విధంగా ఇష్టానుసారం మొత్తం చెట్లను నరికేసి వాళ్ళ స్వార్థం కోసం ఒక ప్రాణం, చెట్ల ప్రాణం ఉండే నమ్మే మన సంస్కృతిలో చెట్లను కొట్టేస్తున్నారు. చెట్ల నరకడం వెనుక కూడా కొందరు కింది స్థాయి అటవీ శాఖ అధికారుల హస్తం కూడా ఉన్నట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఇష్టానుసారం నరుకుతున్న అటవీ శాఖ అధికారులు ఇటువైపు కనీసం చూడకపోవడం, ఇష్టానుసారం వ్యవహరించడం, వారికి కూడా ఎక్కువ మోతాదులో మామూలు అందుతున్నాయనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. అవి నిజమైన ఆరోపణలు మాత్రమేనా అన్నట్టు ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు, అటవీ శాఖ అధికారులు ఈ తగలేపల్లి శివారు 224/1 దీనిపైన ఫోకస్ పెట్టి ఈ చెట్లను నరికి పొలాలుగా మారుస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలి. గుట్ట కాస్త పొలంగా మారుతుంది. ఇదనే కాదు, నిజామాబాద్ జిల్లాలో ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా ఇదే రకంగా చెట్లను నరికేసి పొలాలుగా మారుస్తున్నారు. మీరు ఈ రకంగా తగలపల్లిలో మాత్రమే కాదు, ఎన్నో గుట్టలు కాస్త పొలాలుగా మారాయి. సర్వే నంబర్లు చేంజ్ అయ్యాయి. ధరణి వచ్చినప్పటి నుంచి గుట్టలు కూడా పొలాలుగా మార్చుకుంటున్నారు. మరి అధికారులకు ఇదంతా తెలియదా? తెలిసిన మౌనం ఎందుకు పాటిస్తున్నారు? అంటే డబ్బుల కోసం అడవిని కూడా అమ్మేస్తారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం అధికారులపైన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఇష్టానుసారం చెట్లను నరికేస్తున్న అధికారులకు నిఘా కరువైందని, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అయ్యా అటవీ శాఖ అధికారులారా, గమనించండి. ఈ అడవి అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది, సృష్టికి ఒక బ్యాక్ బోన్ లాంటిది ఈ అడవి అనేది. దీన్ని మీరు చూసి చూడనట్టు వ్యవహరిస్తే రేపటి నాడు కనీసం ఒక చుక్క వర్షం కూడా భూమి మీద పడదు. ఈ అడవి వలనే మొత్తం వర్షాలు ఈరోజు మనకు అందుతున్నాయి, పొలాలు పచ్చగా పండుతున్నాయి. దానికి కారణమైన అడవిని నరికేస్తా ఉంటే మీరు చూసి చూడనట్టు వ్యవహరించడం పాపం. చూడండి సార్, ఈ అడవిని ఏ విధంగా నరికేస్తున్నారు? అసలు మీకు మనసులు ఉన్నాయా? అసలు మీరు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్నట్టు స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా తగలేపల్లి శివార్ 224 సర్వే నంబర్ నుంచి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.